హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. ఈజీగా మనం ఇంట్లోనే క్యారెట్ సూప్ను తయారు చేసుకోవడం ఎలానో చూద్దామండి. క్యారెట్ను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకున్న ముక్కల్ని మిక్సీ పట్టుకోవాలండి. మిక్సీ పట్టుకున్న తర్వాత జ్యూస్ని వడకట్టుకోవాలండి. నేను మీషోలో ఆర్డర్ చేశానండి సోప్ బేస్ను. ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. సోప్ బేస్ని కట్ చేసుకున్న ముక్కల్ని ఆవిరి మీద వాటిని మరిగించుకోవాలండి. అందులో క్యారెట్ జ్యూస్ను వేసి 1 నిమిషం మరిగించాలండి. తర్వాత చిన్న బౌల్స్ని తీసుకొని వాటికి కోకోనట్ ఆయిల్ని పూసుకొని అందులో జ్యూస్ని వేయాలండి. తర్వాత 5-6 గంటలు ఫ్రిడ్జ్లో ఉంచాలండి. లేదంటే బయటైనా ఎండలో కానీ ఉంచాలండి. ఇలా పైన నురుగు లేకుండా తీసేయాలండి. మనకు క్యారెట్ సూప్ రెడీ అయ్యిందండి. డిఫరెంట్ స్టైల్లో క్యారెట్ సూప్ను రెడీ చేసుకోవడం చాలా ఈజీ మెథడ్ అండి. మీరు కూడా ఇంట్లోనే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. చూసారు కదా అండి, నురుగు కూడా వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ప్లీజ్.